SS న్యూస్. నేను మీ శిరీష. పలాస నియోజకవర్గంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న 4 స్మగ్లర్లను పట్టుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు. 2 వేరువేరు ప్రదేశాల్లో గంజాయి తరలిస్తున్న 4 స్మగ్లర్లను శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తన సిబ్బందితో కలిసి మంగళవారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి గంజాం జిల్లాలో గంజాయిని కొనుగోలు చేసి వజ్రపు కొత్తూరు మండలం బెండిగేట్ వద్ద సుమారు 8 కేజీల 280 గ్రాముల గంజాయి, అలాగే పూండి రైల్వే స్టేషన్ సమీపంలో 10 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని వజ్రపు కొత్తూరు పోలీసులు తెలియజేశారు. గంజాయిని ఒడిశా నుండి మహారాష్ట్ర తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. పట్టుబడ్డ వారి వద్ద నుండి గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనపరుచుకుని మొత్తం 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటప్పారావు తెలిపారు. వజ్రకొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిన్న 2 వేర్వేరు సంఘటనలో గంజాయిని వశపరుచుకోవడం జరిగింది. ఒక కేసులో మనియా షబ్బర్, బైన్పల్లి షణ్ముఖ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా పలాస నుండి బెండిగేట్ 5 ఓవర్ వైపు వస్తుండగా వాళ్ళని పట్టుకొని వెహికల్తో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి 8.280 గ్రాములు, 8 కేజీల 280 గ్రాములు గంజాయి, ఒక మొబైల్ ఫోన్, వారు నడుపుతున్న మోటార్ సైకిల్ కూడా వశపరచుకోవడం జరిగింది. ఓ సూక్ష్మ కళాకారుడు బంగారు పలక మరియు వెండి బలపం తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారులు కొత్తపల్లి రమేష్ ఆచార్ బంగారు పలక మరియు వెండి బలపం తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దీని తయారీకి కేవలం 380 గ్రాముల బంగారాన్ని ఉపయోగించినట్లుగా తెలియజేశారు. దీనికి ఎటువంటి అతుకులు లేవని హ్యాండ్ మేడ్ తో తయారు చేసినట్లుగా తెలియజేశారు. దీని తయారీకి సుమారు 380 మిల్లీగ్రాముల బంగారం ఉపయోగించినట్లుగా తెలిపారు. పలాస మండలం కాశీబుగ్గ గ్రామం గత 30 సంవత్సరాలుగా స్వర్ణకార వృత్తులు చేస్తూ ఉన్నాను. ఈ స్వర్ణకార వృత్తిలో ప్రత్యేక విభిన్న రీతిలో చేయాలనే ఉద్దేశంతో 2019లో సూక్ష్మ కళాఖండాన్ని ప్రారంభించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్లో నా యొక్క పేరుని మరియు దీని తయారీకి 4 గంటల సమయం పట్టినట్టుగా, దీని ఎత్తు 1.5, వెడల్పు 2 సెంటీమీటర్లుగా తెలిపారు. మరియు వెండి బలపం తయారు చేశారు. దీని ప్రత్యేకత ఎటువంటి అతుకులు లేకపోవడం. పలుచటి బంగారు రేకుపైన ఈ డిజైన్ తయారు చేసినట్లుగా తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్ పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఎస్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ వెంకట ఉజ్వల్ పాల్గొన్నారు. యువత లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ అధికారి కెప్టెన్ వై పోల్నాయుడు, ఎస్ఎస్ఎస్ పీఓ ఆర్ శ్రీనివాస్ పాత్రో, ఎంవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పాలకపాటి రఘువర్మను గెలిపించండని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్ ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం ఎచ్చెర్ల మండలంలో పలు కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను స్వయంగా కలిసి ఎన్డీఏ కూటమి మద్దతు తెలిపిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాలకపాటి రఘువర్మకు మద్దతుగా కాలేజీలో ఉపాధ్యాయులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుగా 7వ నెంబర్పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్ ఉపాధ్యాయులను కోరారు. వారితో పాటు ఎచ్చెర్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, జనసేన అధ్యక్షులు తమ్మినేని శ్రీను, చౌదరి అవినాష్, మాడుగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న శ్రీకాకుళం వాస్తవ్యులు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం శ్రీకాకుళం వాస్తవ్యులు షణ్ముఖరావు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అనంతరం 1,30,000 రూపాయలు విలువ గల జనరేటర్ను ఆలయ ఈఈఓకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారు. జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మకు మద్దతుగా గుండుశంకర్ ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ జిల్లా కేంద్రంలో పలు డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో
ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ తరపున మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ 27వ తేదీన జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపర్చిన అభ్యర్థి పాలకపాటి రఘువర్మకి 1వ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలు కళాశాలల్లో ప్రచారం నిర్వహించి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్సీ పరిశీలకులు గురజాపు రాము, శ్రీకాకుళం పార్లమెంటు ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం శ్రీ నారాయణ స్కూల్ కోస్టా నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఏ త్రినాథరావు, జయర్పురం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ చిరంజీవులు, ఇడిహన్ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గిరిప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఏ త్రినాథరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు శ్రీ నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ చిరంజీవి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుందని, తల్లిదండ్రులను సమాజాన్ని గౌరవిస్తూ ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా నవ సమాజ నిర్మాణానికి యువత పాటుపడాలని తెలియజేశారు. యుడుహండ్ డైరెక్టర్ ఎండి గిరిప్రసాద్ మాట్లాడుతూ అకాడమిక్ సిలబస్ తో పాటు ఆబ్జెక్టివ్ ని కూడా హైస్కూల్ స్థాయి నుండే నేర్చుకోవడం వలన భవిష్యత్తులో ఎదురు కాబోయే ఐఐటి, నీట్, క్లాట్ వంటి పరీక్షలు సులభంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కోస్ట్ మాజీ సర్పంచ్ పిషిని జగన్నాథం నాయుడు, పైడి అప్పలదొర, పోలిగ్రఫీ స్పెషలిస్ట్ ఏ శంకర్, కెల్ల రమణ, ఫిజిక్స్ ఫార్మ్స్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయడం జరిగింది. అక్రమ మద్యం దొరికినచో కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ముందస్తు ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు మంగళవారం నుండి మద్యం దుకాణాలు మరియు బార్లు మూసివేయడం జరిగింది. మరలా 27వ తేదీన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని నరసన్నపేట ఎక్సైజ్ శాఖ సిఐ వి రమణమూర్తి మరియు ఎస్ఐ గురుమూర్తి తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తము ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్స్ సీల్ వేయబడినవి. ఈ నిషేధ సమయంలో బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం తరలించడం గాని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గాని జరిగితే వాళ్లపై కఠిన చర్యలు శాఖపరంగా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు. మంగళవారం మహర్షి విద్యానికేతన్ స్కూల్లో ఫేర్వెల్ వేడుకలు నిర్వహించారు. మార్చి 17వ తేదీన జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే కొన్ని చిట్కాలు పాటించినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని మహర్షి స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం మహర్షి విద్యానికేతన్లో ఘనంగా నిర్వహించిన ఫేర్వెల్ ఫంక్షన్లో యాజమాన్య సభ్యులు పిఎల్ శకుంతల, జీవీఎస్ఎస్ ప్రసాద్, ఏపీ మురళితో పాటుగా ఉపాధ్యాయులు ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవడం విద్యార్థులకు సవాల్తో పాటుగా ఒత్తిడితో కూడుకున్న అనుభవం కావచ్చని, విద్యార్థులు తమ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే అనుకున్న లక్ష్యాన్ని విద్యార్థులు సాధించగలరని తెలియజేశారు. అనంతరం బాలబాలికలు ప్రదర్శించిన సినీ సాంస్కృతిక నాటిక కార్యక్రమాలు చూపరులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందసలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ అర్చకులు అనంతాచార్యులు తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవన పెరుమల్ ఊరేగింపును దర్శించుకున్న భక్తులు భక్తి పార్వశంతో తన్మయం చెందారని తెలియజేశారు. ఈ రథోత్సవంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందస పట్టణమంతా ఆధ్యాత్మిక శోభతో అలముకుంది.
సందర్భంగా ఆలయ వేద పండితులైన అనంతాచార్యులు మాట్లాడుతూ ఆదివారం శ్రీ వాసుదేవుని జన్మ నక్షత్రమైన మూల నక్షత్రమని, నేడు వాసుదేవుని జన్మదినమని స్వామివారి ఊరేగింపు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నట్లు తెలియజేశారు. ప్రార్పయను శ్రేష్టతమాయ కర్మణాప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్ధ్యస్వతి భయస్వతి ప్రజాపతిరణమీవాయక్ష్మావస్తేన ఈశత మాఘషితుం చ రుద్రస్య ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ 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 వాసుదేవాయ ఓం నమో భగవతే. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.